ఆధార్ లేకుండానే ఈపీఎఫ్ క్లెయిమ్ ఎలా చేయాలో మీకు తెలుసా? కొంతమంది ఉద్యోగులకు పెద్ద ఊరటనిస్తూ ఫిజికల్ క్లెయిమ్ ను సెటిల్ చేయడానికి ఇకపై తమ యూనివర్సల్ అకౌంట్ నంబర్ యూఏఎన్ తో ఆధార్ ను లింక్ చేయాల్సిన అవసరం లేదని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ ప్రకటించింది. ఇటీవల సర్క్యులర్ లో పేర్కొన్న కొత్తగా సవరించిన విధానంలో భాగంగా ఈ మార్పు చేసింది. అయితే మినహాయింపు అందరికీ కాదు. భారతదేశంలో తమ అసైన్మెంట్ పూర్తి చేసి ఆధార్ పొందకుండా స్వదేశానికి తిరిగి వెళ్లిన అంతర్జాతీయ వర్కర్లు, విదేశానికి వలస వెళ్లి అక్కడ పౌరసత్వం పొందిన ఆధార్ లేని భారతీయులకు మాత్రమే ఈ మినహాయింపు వర్తిస్తుంది. అలాగే ఈపీఎఫ్ అండ్ ఎంపీ చట్టం ప్రకారం ఉద్యోగులుగా అర్హత పొంది ఆధార్ లేకుండా భారత్ వెలుపల నివసిస్తున్న నేపాల్, భూటాన్ పౌరులు కూడా ఈ మినహాయింపును వినియోగించుకోవచ్చు. వీరంతా ఆధార్ స్థానంలో పాస్పోర్ట్ లేదా పౌరసత్వ గుర్తింపు ధృవీకరణ పత్రాలు వంటి పత్రాలను ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాలుగా ఉపయోగించుకోవచ్చు. డ్యూ డెలిజెన్స్ ప్రక్రియలో భాగంగా మినహాయింపులు క్లెయిమ్ చేస్తున్న ఉద్యోగుల బ్యాంక్ ఖాతాలను తనిఖీ చేయాలని, పీఎఫ్ ఖాతా బ్యాలెన్స్ 5 లక్షలకు మించి ఉంటే సంబంధిత యాజమాన్యాలతో వివరాలను ధృవీకరించాలని ఈపీఎఫ్ఓ అధికారులకు సూచించింది. సెటిల్మెంట్ సొమ్మును నెఫ్ట్ ద్వారానే బదిలీ చేయనున్నట్టు కూడా పేర్కొనింది.